తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ తొలి రోజే పెట్టుబడుల సునామీ సృష్టించింది. ఈ సదస్సులో ఏకంగా 35కు పైగా సంస్థలు సుమారు 2,43,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇప్పటివరకు దావోస్ కు వెళ్లి పెట్టుబడుల్ని ఆకర్షించే సాంప్రదాయానికి భిన్నంగా ఈసారి దావోస్ నే హైదరాబాద్ కు రప్పించడంలో రేవంత్ సర్కార్ విజయం సాధించిందని పారిశ్రామిక వర్గాలు ప్రశంసించాయి. హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న ఈ సదస్సులో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు భారీ పెట్టుబడులు ప్రకటించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చెందిన ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ 41,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. రాబోయే 10 ఏళ్లలో తమ పెట్టుబడుల్ని 1,00,000 కోట్లకు పెంచుతామని సంస్థ డైరెక్టర్ ఎరిక్ స్వీడర్ తెలిపారు. బ్రూక్ఫీల్డ్ యాక్సిస్ వెంచర్స్ కూటమి గ్లోబల్ రీసెర్చ్ డీప్ టెక్ హబ్ ఏర్పాటుకు 75,000 కోట్లు, విన్ గ్రూప్ పునరుత్పాదక ఇంధన రంగంలో 27,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి. ఇంధన రంగంలోనే 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు రాగా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో జేఎంఆర్ గ్రూప్ 15,000 కోట్లు, అపోలో మైక్రో సిస్టమ్స్ 1,500 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. రిలయన్స్ కు చెందిన వంతారా కొత్త జూ పార్క్ ఏర్పాటుకు అంగీకరించింది. ఏఐ, ఐటీ, గ్రీన్ ఎనర్జీ, విద్య, వైద్యం, పర్యాటకం వంటి అనేక రంగాల్లో పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. గ్లోబల్ సమిట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. రెండో రోజు కూడా సమ్మిట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 20 సమావేశాల్లో పాల్గొంటారు. ఎడ్యుకేషన్, పవర్, టూరిజం, లైఫ్ సైన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఏఐతో పాటు వివిధ రంగాల పరిశ్రమల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉదయం 9 గంటలకు 9:30కు ఎన్సీహెచ్ఆర్డీ నుంచి హెలికాప్టర్ లో సీఎం ఫ్యూచర్ సిటీకి చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లలో నెలకొల్పిన తెలంగాణ తల్లి విగ్రహాలను గ్లోబల్ సమిట్ వేదికగా వర్చువల్ గా ఆవిష్కరిస్తారు. తర్వాత సాయంత్రం మహీంద్రా అండ్ మహీంద్రా, ఆనంద్ మహీంద్రాతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. గ్రీన్ వెహికల్స్, రూరల్ ఎంటర్ప్రైజెస్ రంగాల్లో పెట్టుబడులపై చర్చిస్తారు. సాయంత్రం 6 గంటలకు తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047ను ఆవిష్కరిస్తారు. సాయంత్రం 7 గంటలకు డ్రోన్ షో ఉంటుంది. ఫైర్ వర్క్స్ తో తెలంగాణ రైజింగ్ కమ్ జాయిన్ ద రైజ్ టీమ్ ప్రదర్శనతో ముగింపు వేడుక కూడా జరుగుతుంది. నిన్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో వివిధ రంగాల నిపుణులతో, పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సీఎం రేవంత్ రెడ్డి చర్చలు కూడా జరిపారు. ముఖ్యంగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ తో బాలల హక్కులు, విద్య అనే అంశాలపైన కూడా ఆయన చర్చించారు. మరియు కొరియా ప్రతినిధులతో కూడా సమావేశమై ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులపై చర్చించారు. ట్రంప్ మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అమెజాన్ ప్రతినిధులతో కూడా భేటీ అయ్యారు. అమెజాన్ సంస్థ తెలంగాణలో లాజిస్టిక్స్ మరియు రిటైల్ రంగాల్లో విస్తరణపై ఆసక్తి కూడా చూపినట్టు కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఐకియా సంస్థ ప్రతినిధులతో కూడా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా వియత్నాం చెందిన ప్రముఖ సంస్థ విన్ గ్రూప్ ప్రతినిధులతో కూడా సమావేశమై ఎలక్ట్రిక్ వాహనాలు, హెల్త్ కేర్ రంగాల్లో పెట్టుబడులపై ముఖ్యమంత్రి చర్చించారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ రంగ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ స్థాపనపై కూడా ముఖ్యమంత్రి చర్చించారు. అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ లండన్ తో పాటు ఉన్నత విద్యకు సంబంధించిన అంశంపై కూడా ఎంఓయూ కుదిరింది. వంతారా కన్జర్వేటరీ ప్రాజెక్టు పై ఎంఓయూ కూడా జరిగాయి. మొత్తంగా నిన్న ఒక్కరోజే 2,43,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు అయితే కుదిరాయి. ముఖ్యంగా ట్రంప్ అండ్ టెక్నాలజీ గ్రూపే 41,000 కోట్ల ఒప్పందాలు కూడా చేసుకుంది. అదేవిధంగా ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలో రిలయన్స్ సంస్థ తెలంగాణలో వన్యప్రాణి సంరక్షణ కోసం వంతారా కూడా ఏర్పాటు చేయనుంది. ఆసియాలో అతిపెద్ద ప్రాజెక్టుగా కూడా రూపుదిద్దుకోబోతుంది. మరోవైపు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చెందినటువంటి సల్మాన్ ఖాన్ వెంచర్స్ ఇండస్ట్రీస్ 10,000 కోట్లతో ఫ్యూచర్ సిటీలో టౌన్షిప్, ఫిల్మ్ అండ్ డెవలప్మెంట్ స్టూడియోని కూడా నిర్మించబోతోంది. అదేవిధంగా అతిరథ్ హోల్డింగ్స్ రాష్ట్రంలో 25 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను కూడా పెట్టబోతుంది. 4,000 కోట్ల పెట్టుబడి కూడా పెట్టబోతోంది. అదేవిధంగా అపోలో గ్రూప్ కూడా హైదరాబాద్ లో అత్యాధునిక విశ్వవిద్యాలయం, వైద్య విద్య పరిశోధన కేంద్రానికి 800 కోట్ల పెట్టుబడి కూడా పెట్టబోతోంది. అదేవిధంగా అంతర్జాతీయ మోటార్ సంస్థ సూపర్ క్లాస్ ఇండియా తెలంగాణలో ప్రపంచ స్థాయి రేసింగ్ ట్రాఫిక్ కేంద్రం కూడా
ఏర్పాటు చేయబోతుంది. అదే వీటన్నిటితో పాటు మరికొన్ని ఈ ఒప్పందాలు కూడా ఈ రోజు జరగబోతున్నాయి. అదేవిధంగా సాయంత్రం మాత్రం కీరవాణి సంగీత కచేరీ కూడా 90 నిమిషాల పాటు అందరినీ అలరించబోతుంది. అదేవిధంగా 3000 డ్రోన్లతో తెలంగాణ రైజింగ్ టీమ్ ను కూడా ప్రదర్శించబోతున్నారు. దీని ద్వారా గిన్నీస్ రికార్డులో కూడా ఎక్కించబోతున్నారు సింధు. రైట్, థ్యాంక్ యూ చందు.